Padikkumar Attepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 19కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, SRH వర్సెస్ GT. ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఈ మ్యాచ్ టాస్ ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉంటుంది, బ్యాటింగ్ ఎవరు బాగుంటుంది, ఈ రెండు టీములు బలాబలాలు ఎలా ఉన్నాయి, ప్రిడిక్షన్ ఏంటి, ఎవరు గెలవచ్చు, ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇది వచ్చేసి SRH వర్సెస్ గుజరాత్. ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్లో జరుగుతుంది అనమాట. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇది అందరికీ తెలిసిందే, ఫ్లాట్ క్రికెట్ పిచ్, హై స్కోర్ నమోదడానికి చాలా ఈజీగా ఉన్నాయి. ఫీల్డింగ్ అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, బాల్ పడిందంటే వెళ్ళిపోతుంది అనమాట, అలా ఉంటుంది. ఎక్స్ట్రా చెప్పిన ఇది 190+ పైన ఇక్కడ స్కోర్ చేయొచ్చు. ఓకే, 200 కూడా రావచ్చు, 190+ వస్తుంది, కానీ అంతవరకు తక్కువ అయితే రాదు. ఓకే, మరి ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు ఏం ఆలోచించుకుంటే బ్యాటింగ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి స్కోర్ వాళ్ళు టార్గెట్ ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళు టార్గెట్ చేయలేకపోవచ్చు అన్నమాట. అందుకని టాస్ గెలవగానే బ్యాటింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ పిచ్ రిపోర్ట్ వల్ల. అండ్ ఓవరాల్గా హెడ్ టు హెడ్ వచ్చేసి 4 మ్యాచెస్ తలపడ్డాయి, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ ఓవరాల్గా వచ్చేసి సన్ రైజర్స్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది, గుజరాత్ టైటాన్స్ వచ్చేసి 3 మ్యాచెస్ గెలిచింది. ఇది ఒకసారి ట్రాక్ రికార్డ్ వాళ్ళది. అండ్ లాస్ట్ చేసిన తప్పులు చేయకుండా ఉంటే హైదరాబాద్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా హోప్స్తో హైదరాబాద్ మీద చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు, ఏంటి భయ హైదరాబాద్ మీరు చెప్పిన ఓడిపోతుంది. నేను గెలవాలనే కోరుకుంటా బ్రదర్, హైదరాబాద్ గెలవాలనే కోరుకుంటా, కానీ ఏం చేస్తాం, అట్లా ఉంది పరిస్థితి. సో ఇది బెట్టింగ్ల కోసంగా చెప్పేది, ఒక జస్ట్ మ్యాచ్ అనాలిసిస్లో హైదరాబాద్ గెలవచ్చు అని చెప్తాం, కాకపోతే అట్లా ఉంది. ఒక్కసారి చూస్తే టేబుల్లో లాస్ట్ వెళ్ళిపోయింది హైదరాబాద్, ఫస్ట్ ఉండాల్సింది లాస్ట్ అయిపోయింది. నాకు చాలా బాధగా ఉంటుంది. అండ్ SRH గెలవాలంటే మాత్రం చాలా కష్టపడి ఆడాల్సి వస్తుంది, టీం వర్క్ ఆడాలి. ఓన్లీ ఓపెనర్ మీద డిపెండ్ అయిపోయి, ఇద్దరు ఓపెనర్ల మీద డిపెండ్ అయిపోయి మధ్యలో క్లాసన్ కానీ కమిన్స్ కానీ ఆడితే చాలు అన్నదానికి వచ్చేసారు. సో అలా కాకుండా బాగా ఆడితే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అసలు నితీష్ కుమార్ రెడ్డికి ఏమైందనేది అర్థం కావట్లేదు, క్యాచ్లు వదిలేయటం కానీ ఆ బ్యాటింగ్ కానీ ఏంటో, అసలు కంబ్యాక్ ఇవ్వాలి అందరూ. SRH టీం మొత్తం కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ ఈ లాస్ట్ మ్యాచ్లో ఉన్న పరమ దరిద్ర ఫీల్డింగ్ మళ్ళీ చేయగలదు. సో ఈసారి ఫీల్డింగ్ చాలా బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కదా, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓవరాల్గా రెండు టీంలు ఒకసారి చూద్దాం. SRH వచ్చేసి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, క్లాసన్, సమ్రేజ్ సింగ్, కమిన్స్, అశల్ పటేల్, సమ్మీ, జషన్ అండ్ హెడ్ జంపా. ఇది వీళ్ళ టీం SRH. అండ్ GTకి వచ్చేటప్పటికి సాయి సుదర్శన్, శుభం గిల్, బట్లర్, షారూక్ ఖాన్, ధ్రువ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసన్న కృష్ణ, ఈశాంత్ శర్మ అండ్ రూదర్ఫోర్డ్. ఇది వీళ్ళ టీం. రెండు వైపులా చూసుకుంటే ఇప్పుడు ఈ IPL దాన్ని బట్టి చూస్తే మాత్రం GT గట్టిగానే ఉంది. కాకపోతే నేను ఆశించింది ఏంటంటే SRH గెలవాలి, హోమ్ టీంలో గెలవాలనుకుంటున్నాం. SRH గెలవాలంటే బ్యాటింగ్ మారాలి, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఓపెనర్స్ బాగా ఆడాలి. ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశారు, తర్వాత అంతా మొత్తం అయిపోయింది. అలాగా అక్కడ అందరు కంబ్యాక్ ఇచ్చి బాగా ఆడి 200+ ఓపెనింగ్ చేసి రన్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, హూ విల్ పాయింట్కి వస్తే మాత్రం నేను SRHకే సపోర్ట్ చేస్తాను, SRH గెలవాలని కోరుకుంటాను. సో GTకి గట్టి పోటీ ఇచ్చి SRH గెలవాలని కోరుకుంటాను. సో SRH గెలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో బెట్టింగ్ ఎవరు పెట్టుకోకండి, ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. మన SRH మళ్ళీ కంబ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం మరిన్ని వీడియోలు IPL వీడియోలు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ PK టాక్స్, ప్లీజ్ వాచ్ PK టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పడికుమార్ అదేపల్లి. ప్రతిసారి చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ జోలి వల్ల మీరు కాకుండా మీ కుటుంబం కూడా రోడ్డు పాలవుతుంది. ప్లీజ్ సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి. ఓకేనా? దిస్ ఇస్ పడికుమార్ అదేపల్లి సైనింగ్ ఆఫ్.